అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అనేది వీడియోలో చూద్దాం. వివరాల్లోకి వెళ్తే జూన్ 30న టెట్ డిఎస్సి నోటిఫికేషన్లు రావడానికి అవకాశం ఉందని ఇచ్చినాడు. టెట్ మెగా డిఎస్సికి వేరువేరు నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 30న టెట్ పరీక్షల నిర్వహణకు ఒక నోటిఫికేషన్, డిఎస్సికి మరో నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లుగా తెలియజేస్తున్నారు. ముందుగా టెట్ నిర్వహించి ఫలితాల విడుదల తర్వాత డిఎస్సి నిర్వహించాలనుకుంటున్నారని ఇచ్చినాడు. డిసెంబర్ 10 నాటికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేలా షెడ్యూల్ రూపొందిస్తున్నట్లు తెలియజేస్తున్నారు. కాబట్టి మనకు 30 తేదీ వరకు వెయిట్ చేస్తే దానికి సంబంధించిన విధి విధానాలు అన్నీ కూడా తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా IIITకి సంబంధించి 53,863 దరఖాస్తులను ఇచ్చినాడు. ముగిసిన దరఖాస్తు స్వీకరణ గడువు 1 నుంచి ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనేది ప్రారంభం కావడం అనేది జరుగుతుంది. 11వ తేదీన ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటన ఇవ్వడం అనేది జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం RJKT పరిధిలో 4 IIITల్లో అడ్మిషన్లకు గాను ఈ నెల 25తో అంటే జూన్ దరఖాస్తు గడువు కంప్లీట్ కావడం జరిగింది. నూజువీడు, ఇడుపలపాయ, ఒంగోలు, శ్రీకాకుళం IIITల్లో 2024-25 అడ్మిషన్లకు సంబంధించి మొత్తం 53,863 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు. 4 IIITల్లో కలిపి 4,000 సీట్లతో పాటు ఈడబ్ల్యూఎస్ కింద మరో 400 సీట్లు కలిపి మొత్తం 4,400 సీట్లు అనేవి అందుబాటులో ఉంటాయి. 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన వారికి రిజర్వేషన్ అనుసరించి IIIT సీట్లను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో ప్రభుత్వ పాఠశాల నుంచి 34,154 మంది, ప్రైవేట్ పాఠశాలల నుంచి 19,671 మంది ఉన్నారు. అలాగే బాయ్స్ వచ్చేసి 23,006 మంది, బాలికలు 30,857 మంది అప్లై చేసుకోవడం జరిగింది. వీరిలో స్పెషల్ కేటగిరీ అయిన క్యాప్ ఆర్మీ చిల్డ్రన్స్ 3,495 మంది, ఎన్సిసి నుంచి 2,129 మంది, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 381 మంది, స్పోర్ట్స్ కోటా కింద 1,389 మంది, స్కౌట్స్ అండ్ గైడ్స్ నుంచి 327 మంది అప్లై చేసుకోవడం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో 28,573 మంది, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో 21,559 మంది ఉన్నారనే విషయాన్ని ఇచ్చినాడు. అదేవిధంగా తెలంగాణ నుంచి 3,693 మంది, 2 తెలుగు రాష్ట్రాలను మినహాయించి ఇతర రాష్ట్రాలకు చెందిన 38 మంది అప్లై చేసుకోవడం జరిగింది. జూలై 1వ తేదీ నుంచి ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన అనేది ఉంటుంది. అంటే క్యాప్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, స్కౌట్స్ అండ్ గైడ్, స్పోర్ట్స్ కోటాకు సంబంధించి స్పెషల్ కేటగిరీ కిందకి వస్తారు. జూలై 1 నుంచి నిర్వహిస్తారు. వీటిని సైనికోద్యోగుల పిల్లలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు జూలై 1 నుంచి 3వ తేదీ వరకు, స్పోర్ట్స్ కోటా వాళ్లకు జూలై 3 నుంచి 6 వరకు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్లకు జూలై 3న, స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్లకు జూలై 2-3వ తేదీల్లో వెరిఫికేషన్ అనేది ఉంటుంది అనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అది ఫ్రెండ్స్, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది అనిపిస్తే. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.